క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపకై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుడైన యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నానండి. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరికొరకొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను, భూమి తన ఫలమిచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన వాడా, ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు నాయన. ఈ సమయంలో తండ్రి, చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు దయచేయండి. నీ పక్షి నిలబడుతున్న మీ దాసును కూడా మరుగుపరచి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరుచుకొని సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకము గలదై బహుబలము గలదై ఉండును అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, దానికి ఉదాహరణగా ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. చూడండి, ఏలియాని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. చూడండి, వర్షం భూమి మీద పడకుండా ఉండడానికి అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మరలా ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఇక్కడ ఏలియాను గురించి మాట్లాడుతూ మన వంటి స్వభావము గల మనుష్యుడే. చూడండి, ఏలియా ఇంత అద్భుత కార్యం చేశాడంటే ఏదో గొప్పవాడని కాదు, చాలా నీతిమంతుడని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మన వంటి స్వభావం గలవాడే. ఎందుకంటే దేవుని కార్యాలు ఆసక్తిగా ప్రార్థన చేయడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళంటే భక్తులండి, వాళ్ళు చేశారు, ఇప్పుడు మనం చేయలేము అన్నట్లుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు మహాపరిశుద్ధులండి, వాళ్ళు చేయగలరు, మనం చేయలేమన్నట్టుగా మాట్లాడతారు. అందుకని యాకోబు భక్తుడు అన్నాడు, ఏలియా ఎన్ని అద్భుతాలు చేసినా, అగ్ని ప్రవక్తగా పేరు పొందిన, దేవునితో నడిచిన వాడని పేరు పొందిన, దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి పేరు పొందినా సరే మన వంటి స్వభావము గల మనుష్యుడే, సామాన్యుడే. ఏలియా గొప్పవాడు కాదు, అతడు ఇన్ని అద్భుతాలు చేయటానికి సామాన్యుడు. అతడు చేసిన పని ఏంటంటే ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఈరోజు నేను ఆసక్తిగా ప్రార్థన చేయగలిగితే అసాధ్యమైంది సాధ్యము చేయగలడు ఆయన. సాధ్యము కానిదంటూ ఏదీ లేదు, జవాబు రానిదంటూ ఏదీ లేదు దేవుని దగ్గర. ఆసక్తిగా ప్రార్థన చేయడమే కావాలి. కొంతమంది ఆసక్తిగా కొన్ని రోజులు చేసి తర్వాత మళ్ళీ నిరాశగా నిస్పృహల మధ్య గడుపుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏలియాని ఎందుకు మాట్లాడుతున్నాడంటే అతడు ఆసక్తిగా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఆసక్తిగా ప్రార్థన చేసి మరలా ఆగిపోయిన వర్షమును భూమి మీద కురిపింపజేశాడు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం అంటాడు, రాజు దగ్గరికి వెళ్ళి, నేడైనా రేపైన ఇది మొదలుకొని ఈ భూమి మీద మంచు కానీ వర్షము కానీ పడదని చెప్పాడు. ఎవరైనా అలాగ చెప్పగలుగుతారండి? రాజుల దగ్గరికి వెళ్ళి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు ఎవరైనా చెప్పగలుగుతారా? ఏలియా చెప్పాడు. 3.5 సంవత్సరాలు మేఘాలకు తాళం వేసేసాడు, వర్షము పడకుండా ఆపేశాడు, మరలా ప్రార్థన చేశాడట ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, నీ ఆసక్తి ఎలా ఉంది? దేవుని కార్యాలు చూడాలని ఆసక్తి కొద్ది రోజులుగా ఉండి తర్వాత వెనకబడిపోతున్నావేమో. కొద్ది రోజులు చక్కగా చేసి తర్వాత ఇక చేయలేకపోతున్నావేమో. ఒకప్పుడు మేము బాగా చేసామండి, ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం అంటున్నావేమో. దేవుని బిడ్డ గమనించు, ఆసక్తిగా ప్రార్థన చేస్తే
నీ కార్యములు దేవుడు చేయగలడు. నీ కార్యములు ఆగిపోవు. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది నీ పట్ల జరగకుండా ఆగిపోదు. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన కావాలి. అందుకే రోమపత్రిక 12 అధ్యాయములు అన్నాడు ఆయన, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఆత్మయందు తీవ్రత ఎలా వస్తుంది? ఆసక్తి ఉంటేనే తీవ్రత వస్తుంది. ప్రార్థన మీద ఆసక్తి, దేవుని గుర్చినటువంటి ఆసక్తి, దైవ కార్యముల గురించిన ఆసక్తి, దేవుడు నీ పట్ల చేయాలనుకుంటున్న కార్యముల గురించి ఆసక్తి ఉండాలి. ఆసక్తితో కూడిన ప్రార్థన అవసరం. పేతురు చెరసాల్లో వేయబడితే అపోస్తుల కార్యములో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘమంతా అత్యాసక్తి, చూడండి, ఆసక్తి కంటే మించింది అత్యాసక్తితో ప్రార్థన చేశారట. చెరసాల్లోకి దేవదూత వెళ్ళింది, పేతురును తీసుకొని ప్రార్థించేటువంటి ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఆసక్తితో కూడిన ప్రార్థన, అత్యాసక్తితో కూడిన ప్రార్థన చెరసాల బంధకాలు తెంచివేసింది. సాతాను యొక్క ప్రతి విధమైన ఆ ప్లాన్ల నుంచి, ప్రయత్నాల నుంచి విడిపించింది. పేతుర్ని వృద్ధిద్దామనుకుంటే తెల్లారేసరికి బయట ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడట. ఎంత అద్భుతమైనటువంటి కార్యం. చెరసాల అదిరిపోలేదు, చెరసాల కదలలేదు, సంఖ్యలు అలాగే ఉన్నాయి, తాళాలు అలాగే ఉన్నాయి, పేతురు లేడు. కారణం ఏంటంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన పేతురు బంధకాలను తెంచివేసింది. ఈరోజు నువ్వు అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే నిన్ను చుట్టుముట్టిన బంధకాలు తెగిపోతాయి. నీ కుటుంబాన్ని శాసించే సాతాను యొక్క కట్లు తెగిపోతాయి. ఈరోజు నీ ప్రార్థన ఆసక్తిగా ఉందా, అత్యాసక్తిగా ఉందా, అసలు ఏ ఆసక్తి లేకుండా ఉందా? ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు గమనించండి దేవుని బిడ్డలారా, ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేయగా ఎంత అద్భుతమైనటువంటి విషయం. అయితే ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. ఏలియా ప్రార్థన చేస్తేనే ఈ భూమి మీద వర్షం పడిందని భక్తుడు రాస్తూ ఉన్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతూ ఉన్నాడు ఇక్కడ. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేయకముందే ఏలియా జీవితంలో ఆ అద్భుతాన్ని చూశాడట. చూద్దాం ఒక మాట. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతున్నాను. ఏలియా పిమ్మట విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా. అహాబు రాజుతో అంటున్నాడు ఏలియా, విస్తారమైన వర్షం ఈ భూమి మీదకి పడబోతుంది, అహాబు రాజా నువ్వు వెళ్ళి భోజనం చేయని చెప్పాడు. చూడండి ఏం కనబడుతుందట ఆయనకి? వర్షము విస్తారముగా వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఇంకా ప్రార్థన ప్రారంభించలేదు ఏలియా, ఇంకా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళలేదు ఏలియా. అతను ఇంకా ప్రార్థన ప్రారంభించక ముందే అతనికి ఒక ధ్వని వినపడుతుందట. ఏంటి ధ్వని అంటే వర్షము విస్తారముగా వచ్చినట్లుగా, విస్తారమైన వాన కురిచినట్లుగా ఆ ధ్వని విన్నాడు ఏలియా. తర్వాత ఏం జరిగిందంటే చూడండి, విన్న తర్వాత కర్మేలు పర్వతం మీదకెక్కి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనేను. అహాబేమో ఇంటికి వెళ్ళిపోయాడు, ఏలియామో కర్మేలు పర్వతం ఎక్కాడు. యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు, భూమి మీదకి వర్షం వచ్చిందన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మొదటి రాజుల గ్రంథంలో ఏమి రాస్తున్నాడంటే ఏలియా ముందుగానే ఆ వర్షం యొక్క ధ్వని విన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ చెవి స్పష్టత ఉండాలి. నీ చెవికి దేవుని కార్యములు గురించిన స్పష్టత ముందుగానే వినాలి. చెవులు తెరవబడాలి. ఏలియా చెవి అద్భుత కార్యాన్ని ముందుగానే వింది. ఈరోజు నీ చెవులు ఏమింటున్నాయి? నీ చెవులు అద్భుత కార్యాలు జరుగుతున్నాయని ముందుగానే వింటున్నావా? చెవికి స్పష్టత అవసరం. అందుకే యేసుప్రభు వారు ప్రతి ఉపమానము చెప్పి ఆయన ఒక మాట అన్నారు చివరిలో, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. చెవులు తెరవబడాలి. నీ చెవులు దేవుని అద్భుత కార్యములు వినే శబ్దాన్ని నువ్వు వినాలి. కానీ మనం ఏ శబ్దం వింటున్నాం? దేవుడు చేయడని అనే శబ్దం వింటున్నావా? ఇక దేవుడు అద్భుత కార్యాలు చేయడనే శబ్దం వింటున్నావా? ఇక నా జీవితంలో దేవుడు చేయడనే స్వరాలు వింటున్నావా? ఏ స్వరము నువ్వు వింటున్నావు?
నీ చెవికి వినబడాల్సింది దేవుని కార్యములు గూర్చిన ఆ ధ్వని నువ్వు వినాలి. నీ అద్భుతమును గూర్చిన శబ్దం ముందుగా నువ్వు వినాలి. పుట్టిగుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చున్నాడు. యేసుప్రభు ఆ మార్గం వెళ్తున్నాడు. జనసమూహం బహుగా వెళ్తూ ఉంది. ఆ జనసమూహం యొక్క చప్పుడు విన్నాడట అతను. గుడ్డివాడే, కానీ చెవులకి స్పష్టత ఉంది. ఈ జనసమూహము అల్లరి ఏంటి, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు. నజరుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అనగానే ఆ గుడ్డివాడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆయన మాత్రమే నాకు కళ్ళు ఇవ్వగలడని వెంటనే దావీదు కుమారుడు అని కేకల వేశాడు. తన చెవికి స్పష్టత ఉంది. ఈరోజు దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడనే ఆ యొక్క శబ్దం నీ చెవికి వినబడుతుందా? ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తున్నామండి, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నామండి, ఇంకా ఏం జరుగుతుందేమో, ఇక్కడ దేవుని చిత్తం లేండి అనుకుంటున్నావా? కానీ ఏలియా ముందుగానే ఆ శబ్దం విన్నాడు. అందుకే అహాబు రాజుతో అంటున్నాడు, నువ్వు రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపో, ఆహారం తిను, నిశ్చింతగా విస్తారమైన వర్షం భూమి మీదకి రాబోతుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. నీ చెవులు తెరవబడుట అనేది కావాలి. నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేసిన ఆ ఆసక్తికరమైన ప్రార్థనకి దేవుని అద్భుత కార్యమును జరిగించే ఆ ధ్వని నువ్వు ముందుగానే వినాలి. ఎవరైనా అద్భుత కార్యం జరిగినాక సంతోషిస్తారు, కానీ ఏలియా జరగక ముందే విన్నాడట శబ్దాన్ని. నీ చెవికి స్పష్టత ఉందా? దేవుని కార్యం నీ పట్ల బలంగా జరిగే ఆ ధ్వని నీకు వినబడుతుందా? దేవుని పక్షాన పోరాడుతున్నాడనే ధ్వని నీకు వినబడుతుందా? నీ చెవులు మూయబడితే చేయగలిగింది ఏమి లేదు. నీ కార్యములు గూర్చినటువంటి అవగాహన నీకుండదు. నీ చెవులు తెరవబడుటకు ప్రార్థన చేయాలి. హృదయము తెరవబడుట ఎంత ముఖ్యమో చెవులు తెరవబడుట అంతే ముఖ్యం. ప్రభువా, నా చెవులు తెరవండి. ఎందుకు నీ చెవులు తెరవబడాలంటే దేవుని కార్యములు గూర్చిన ధ్వని నువ్వు వినాలి. దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడనే ధ్వని నువ్వు వినాలి. స్పష్టత కలిగినటువంటి చెవులు కావాలి, తెరవబడిన చెవులు కావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నీ చెవులు ఏమింటున్నాయి, నువ్వు విన్నదాన్ని బట్టే నీ చెవులు పనిచేస్తాయి. నీ మనసు పనిచేస్తుంది, నువ్వు పనిచేస్తావు. వినుట వలన విశ్వాసము కలుగును. నీ చెవి యేసుక్రీస్తుని గురించి వింటే విశ్వాసము కలుగుతుంది. నీ చెవి అద్భుతాలు చేసే స్వరాన్ని వింటుంది. దేవుని అద్భుత కార్యాల స్వరం నీ చెవికి వినబడుతుంది. వినబడిన తర్వాత ఏలియా ఏం చేశాడంటే మౌనంగా ఉండలేదు. అదే మాటను రాస్తున్నాడు యాకోబు భక్తుడు. అహాబు రథమెక్కి ఇంటికి పోతూ ఉంటే ఏలియా కర్మేలు పర్వతం మీదకెక్కి అతడి తలను మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థనలో కూర్చున్నాడు. అతను ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏది కనబడిందో, ఏది ఆయన చెవికి వినబడిందో అది కనబడే వరకు ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. తన చెవులకి ఏ శబ్దం వినపడిందో అది చూచే వరకు ప్రార్థన చేశాడు. నజరుడైన యేసు మార్గంలో వెళ్తున్నాడని విన్నాడు, ఆయన చూచే వరకు ప్రార్థన చేశాడు. ఈరోజు చూచే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. అనగా నీ కను దృష్టి కూడా స్పష్టత ఉండాలి, నీ మనోనేత్రములు తెరవబడాలి, నీ కనుచూపు కూడా జరగబో వాటిని చూడాలి, జరగబో వాటిని విషయమైన స్పష్టత ఉండాలి. దేవుడు నీ అద్భుతాన్ని కనబరిచే వరకు నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో దేవుణ్ణి గోజాడుతున్నావో ఆ విషయము దేవుడు నీకు కనబరిచే వరకు, నీకు అనుగ్రహిస్తున్నానని చూపించే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అదే ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏలియాకి ఏం కనబడుతుందో తెలుసా? తన పనివాడిని శిష్యుల్ని పిలిచి అంటున్నాడు, నువ్వు ఆ కొండ ఎక్కి ఏం కనబడుతుందో చెప్పన్నాడు. ఆ పనివాడు వెళ్ళాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. 43వ వచనం. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రము నుండి పైకెక్కుచున్నదనేను. దేవునికి స్తోత్రం. చూడండి, తన పనివాడిని పిలిచి చెప్పగానే వాడు ఒకసారి వెళ్ళాడు, ఏం కనపడలేదన్నాడు. అలాగున్న 7 సార్లు వెళ్ళమన్నాడు. 7వసారి వెళ్ళి చూడగానే సముద్రం మీద నుంచి మనిషి చేయంత మేఘం పైకి వస్తూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఏ ధ్వని అయితే ఏలియా విన్నాడో చెవులతో, ఆ ధ్వని యొక్క
కార్యము ప్రారంభాన్ని చూస్తున్నాడు ఏలియా. ఇప్పుడు అహాబుతో ఏమని చెప్పమంటున్నాడో తెలుసా? ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానితో పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. చూడండి, మెండైన వాన, విస్తారమైన వాన కురిసిందట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఏలియా ప్రార్థన చేయటమే కాదు కానీ ఆ యొక్క దేని కొరకైతే చేశాడో ఆ అద్భుతం తన చెవికి వినబడింది. ఏదైతే ఆ చెవికి వినబడిన ఆ అద్భుతం యొక్క స్వరాన్ని కన్నులారా చూచే వరకు ప్రార్థన చేశాడు. ఏదైతే చూచాడో అది ఖచ్చితంగా నెరవేరడానికి ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నువ్వు అడుగుతుంది నీ కనుల ముందు కనబడే వరకు ప్రార్థన చేయాలి. ఆ అద్భుతం నువ్వు చూచే వరకు, ఆ అద్భుతం నీలో జరిగే వరకు ప్రార్థన చేయాలి. కొద్ది రోజులు ప్రార్థన చేసి మానుకోవటం కాదు. అందుకే ఏలియా గురించి రాస్తున్నాడు, అతడు ఆసక్తిగా ప్రార్థన చేశాడు. జరగబో వాటి విషయమై స్పష్టత ఉండాలి. దేవుడు చేయబోతున్న వాటి విషయమైన స్పష్టత, అవగాహన ఉండాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు జరగబో వాటిని చూపించగలగాలి. ఆయన జరగబో వాటిని నువ్వు చూడగలుగుతున్నావా? ఒకప్పుడు నేను చూశానండి, ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను అన్నట్టు. ఒకప్పుడు చూడటం కాదు, ఎప్పుడు చూడగలిగిన అనుభవంలో నువ్వు ఉండాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత వచనములో 46వ వచనము, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునద్దకు వచ్చాను. హల్లెలూయా! దేవుని బిడ్డ, ఎంత అద్భుతమైన విషయం. అహాబు రథము కంటే ముందుగా ప్రయాణమై నడుము బిగించుకొని పరిగెత్తుకుంటా ఆ యొక్క గుమ్మము దగ్గర నిలబడ్డాడట. కోట గుమ్మము దగ్గర ఉన్నాడు ఆయన. రథము కంటే ముందుగా వెళ్ళాడు ఏలియా. ఎలా సాధ్యమైందంటే యెహోవా హస్తము అతన్ని బలపరచగా. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. దేవుని బిడ్డలు గమనించండి, యెహోవా హస్తం అంటే పరిశుద్ధాత్మకి గుర్తు. యెహోవా హస్తము బలపరచుననగా పరిశుద్ధాత్ముడు ఏలియాను బలపరచగా ఏలియా మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా వచ్చి అహాబు రథము కంటే ముందుగా ఏలియాను తీసుకొని వెళ్ళాడు. తన ఆత్మతో ఆయన నడిపించాడు. ఆయన ఏలియా ప్రయాణము దేవుని ఆత్మతో కొనసాగింది. ఈరోజు ఈ అహాబు కంటే ముందుగా వెళ్ళడానికి కారణం దేవుని ఆత్మ ఆయన తీసుకొని వెళ్ళింది. ఎందుకంటే దేవుని కార్యములు మన కంటికి కనపడవు, హృదయానికి అర్థము కావు. ఇంకా చెప్పాలంటే దేవుని కార్యములు గుర్చిన జ్ఞానము కావాలి, పరిశుద్ధాత్మ గుర్చినటువంటి జ్ఞానము కావాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరిగిస్తానన్నాడు ఆయన. ఎక్కడ ఏలియా వర్షములు చిక్కుబడకుండా దేవుని ఆత్మ ఆయన తీసుకొని వెళ్ళిపోయి యెజ్రెయేలు గుమ్మం దగ్గర నిలబెట్టింది. ఈరోజు దేవుని ఆత్మతో నీ ప్రయాణం ఉంటే నీ ప్రయాణము ఎక్కడా ఇరుకున పడదు. నీ యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడా కుంటుపడదు. దేవుని ఆత్మతో నడిచే కొలది నువ్వు ముందుకు వెళుతూనే ఉంటావు. ఆటంకాలను జయించుకుంటూ వెళ్ళిపోతుంటావు. ప్రతి ఆటంకాన్ని ఏలియా జయించడానికి కారణం దేవుని ఆత్మతో నడిచాడు కనుక. ఈరోజు దేవుని ఆత్మతో నువ్వు నడవగలుగుతున్నావా? దేవుని ఆత్మతో అడుగులు వేస్తున్నావా? ఎలా ఉన్నావు నీ ఆత్మ ప్రయాణం? నీ ఆత్మీయ జీవితం ఎలా కొనసాగుతుంది? కొద్ది రోజులు బాగుండి కొద్ది రోజులు కుంటుపడటం కాదు. ఏలియా దేవుని ఆత్మతో బహుబలంగా ముందుకు నడిచాడు. అందుకే ఏలియాను గురించి రాస్తున్నాడు, అతడు సామాన్య మనుషుడే కానీ అతడు ఆసక్తిగా ప్రార్థన చేశాడు. అతడు ప్రార్థన చేయటమే కాదు కానీ అద్భుతమును గూర్చిన ధ్వని విన్నాడు. ఆ ధ్వని వినడమే కాదు కానీ దాన్ని కనబడే వరకు ప్రార్థించాడు. కనుచూపుకి స్పష్టత, చెవికి స్పష్టత, తన యొక్క మార్గములు గూర్చినటువంటి దేవుని ఆత్మతో నడిపింపు కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇలాగునా ఉండగలిగితే ఏలియాలా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఏలియాలా దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. ఏలియాను బలపరిచినట్టు నిన్ను కూడా బలపరిచి బహుబలంగా తన కొరకు నిలబెడతాడు ఆయన. ఈరోజు నువ్వు గమనించు, నీ యొక్క ప్రార్థన జీవితము, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? అతడు సామాన్యుడే కానీ అతని ప్రార్థన అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచింది. ఈరోజు నువ్వు సామాన్యుడివే కానీ నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు
నీ పట్ల అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. నువ్వు చేయలేని వాటిని ఆయన చేసేలా చేస్తాడు. దేవుని ఆత్మతో ఏలియా నడవడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, నీ ఆత్మీయ జీవితము ఎక్కడ ఆగిపోయిందో మరలా పరిశీలన చేసుకొని దేవుని వైపు తిరగడానికి ఇష్టపడు. మరలా మోకరించు, ప్రభువా నా కార్యములు ఆగిపోకూడదు నాయన, నా కార్యములు ఇక్కడే ఇంతటితో ఆగిపోకూడదు నాయన. బలమైన కార్యాలు, బలమైన సాక్ష్యాలు నేను ఇవ్వాలి. దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో బలంగా జరుగునట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏదైతే జరగదు అనుకుంటుందో లోకం, అది నీ పట్ల జరిగేలా చేయడమే దేవుని యొక్క అద్భుత కార్యం. నీ కార్యములు ఏది ఆగిపోయి నిన్ను అవమానపరుస్తున్నారో, హేళన చేస్తున్నారో, ఆ కార్యములు నీ ద్వారా తిరిగి ప్రారంభం కావాలి. దేవుడు నీ ద్వారా ఎక్కువగా మహిమ పొందాలి. ఏలియా ద్వారా ఎంత ఘనత పొందాడో దేవుడు, నీ ద్వారా కూడా అంత ఘనత పొందాలి ఆయన. నువ్వు ఆసక్తిగా ప్రార్థన ప్రారంభించు. చెవులు తెరవబడినట్లుగా, నీ యొక్క మనోనేత్రములు తెరవబడినట్లుగా, నీ యొక్క ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్మ సహవాసముతో నువ్వు ముందుకు అడుగులు వేయగలిగితే నీ పట్ల అద్భుతమైన కార్యములు ఎదురు చూస్తున్నాయి. దేవుడిని నా రీతిగా నడిపించునుగాక, దేవుడిని నా రీతిగా బలపరచునుగాక, ఆయన తన పని కొరకు నిన్ను నిలబెట్టునుగాక. నీ ఆసక్తిని విడిచిపెట్టద్దు, ఇంకా నూతనమైన బలాన్ని తెచ్చుకో. దేవుని కొరకు నిలబడు, ఆయన నీ పక్షంగా పనిచేస్తాడు. అటు కృప దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన వాడ మీ కొందనాలు తండ్రి, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యమైన మీ కృప మీ బిడ్డల మీద అనుగ్రహించండి. ఇదిగోనైనా ఏలియా మా వంటి స్వభావం గల మనుషుడైనప్పటికీ అతడు నాయన 3.5 సంవత్సరముల యొక్క పడనిటువంటి వాన కొరకు ప్రార్థన చేసి, ఇదిగోనైనా బలమైనటువంటి మీ కార్యము చేసి మీకు మహిమకరంగా నిలబడినట్లుగా మేము కూడా మా జీవితంలో అసాధ్యమైన కార్యముల గురించి ఇదిగో నీ సన్నిధిలో మొర్రపెడుతూ, ఇదిగో నాయన విసుగు చెందక, ఇదిగో తండ్రి మేము నిరాశపడక నీ వైపు చూసి మా విశ్వాసాన్ని ప్రభా దృఢపరుచుకొని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉండగా బలమైన కార్యములు మా పట్ల జరిగించండి. అద్భుతమైన మీ కార్యములు మా పట్ల జరిగించండి. మీ సహాయం చేత మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని బలపరచమని, వినవాక్యం ప్రతి హృదయములో స్థిరపరిచి నాటమని, మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.